విజయ్ మాల్యా ఒక వ్యక్తి, ఒక బ్రాండ్, ఒక వివాదం. అతని జీవిత గాథ తెలుగులో చెప్పాలంటే ఇది కేవలం ఒక వ్యాపారవేత్త గాథ మాత్రమే కాదు, ఒక సమకాలీన భారతదేశం ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, మీడియా మరియు సామాజిక భావోద్వేగాల సాక్షిగా నడిచిన సంచలనాత్మక కథ. విజయ్ మాల్యా జీవితంలో జరిగిన ప్రతి ఘట్టం, ప్రతి దశ భారతదేశంలో కొత్త చర్చలకు దారితీసింది. ఈ కథను ప్రారంభించే ముందు మనం అతని జీవితాన్ని మొత్తం సమగ్రముగా అధ్యయనం చేయాలి. విజయ్ మాల్యా జననం డిసెంబర్ 1, 1955న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో జరిగింది. ఆయన తండ్రి డాక్టర్ విఠల్ మాల్యా యునైటెడ్ బ్రూవరీస్ అనే ప్రముఖ మద్యం సంస్థ స్థాపకుడు. చిన్నప్పటినుంచి విజయ్ మాల్యా నిఖార్సైన విద్యార్థిగా కాకపోయినా అతనిలో ఉన్న ప్రతిభ, వ్యాపారదృష్టి, నాయకత్వ లక్షణాలు చిన్నతనంలోనే బయటపడ్డాయి. కోల్కతాలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో వాణిజ్యంలో పట్టా పొందిన తర్వాత తన తండ్రి వ్యాపారంలో చేరాడు. తండ్రి మరణించిన తర్వాత 1983లో వయసు 28 ఏళ్లకు మాత్రమే ఉండగా యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్ అయ్యాడు. అక్కడి నుంచి విజయ్ మాల్యా జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. మద్యం వ్యాపారాన్ని అతడు అంతర్జాతీయ స్థాయిలో విస్తరించాడు. కింగ్ఫిషర్ అనే బీర్ బ్రాండ్ అతని పేరు గుర్తుకు వచ్చే ప్రతి ఇంటికి చేరిపోయింది. మాల్యా తన మద్యం బ్రాండ్లను కేవలం వాణిజ్యాత్మక ఉత్పత్తులుగా కాకుండా ఒక జీవనశైలిగా ప్రచారం చేశాడు. ఈ బ్రాండ్కు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన తరువాత అతను ఇతర రంగాలలోనూ తన ప్రమేయాన్ని చూపించాడు. ఆయన 2005లో విమానయాన రంగంలోకి ప్రవేశించాడు. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ను ప్రారంభించి భారతీయ విమానయాన చరిత్రలోనే లగ్జరీ ప్రయాణానికి కొత్త అర్థం చెప్పాడు. విమానాల్లో ఇచ్చే సేవలు, ఫ్యాషన్, ఎలగెన్స్ మరియు బ్రాండ్ ఇమేజ్ చాలా మంది ప్రయాణికులను ఆకర్షించాయి. కానీ ఈ సంస్థ ప్రారంభం నుంచి నష్టాలను చవిచూస్తోంది. అప్పులు పెరిగాయి, బిల్లులు పెండింగ్లో పడ్డాయి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజారింది. విమానయాన రంగంలోని పోటీ, నిర్వహణ లోపాలు, వ్యాపార వ్యూహాల తప్పిదాల వల్ల కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 2001-2లో పూర్తిగా సివేయబడింది. ఈ సమయంలో మాల్యా ఇప్పటికే వేల కోట్ల రూపాయల రుణభారం తీసుకున్నాడు. భారతదేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా మొత్తం 17 బ్యాంకుల నుండి 9,000 కోట్లకు పైగా రుణాలను తీసుకున్నాడు. ఈ రుణాలు చెల్లించకుండా కాలయాపన చేయడం వల్ల ఆయన్ను భారత బ్యాంకులు డిఫాల్టర్గా గుర్తించాయి. ఇతనిపై దాదాపు 17 కేసులు నమోదయ్యాయి. దీనితో పాటు ధన వంచన, ముడుపులు, విదేశీ అకౌంటులకు నిధుల బదిలీ వంటి వివాదాలు మొదలయ్యాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. 2016లో విజయ్ మాల్యా అకస్మాత్తుగా దేశాన్ని విడిచి లండన్కు పారిపోయాడు. ఈ పరారుకు ముందు కొన్ని వారాలుగా ఆయన్ను విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ తదితర సంస్థలు పిలుస్తూ ఉండటంతో ఆయన లండన్కు వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డాడు. ఇది దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. మాల్యా పారిపోయిన తర్వాత భారత ప్రభుత్వం బ్రిటన్కు ఆయనను అప్పగించాలంటూ ఎగ్జిడిషన్ ప్రాసెస్ ప్రారంభించింది. 2018లో యూకే కోర్టు ఆయనను భారత్కు అప్పగించవచ్చని చెప్పినప్పటికీ ఆయన అప్పీల్ పెట్టడం వల్ల అది వాయిదా పడింది. బ్రిటన్లో నివసిస్తూ విజయ్ మాల్యా తన లైఫ్ స్టైల్ను ఎప్పటిలానే లగ్జరీగా కొనసాగించాడు. సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ తనపై వచ్చిన ఆరోపణలను నిరాకరిస్తూ బ్యాంకులు తన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయని, తనపై దాడి జరుగుతోందని చెబుతూ కనిపించాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన, నేను పబ్లిక్ మనీ తీసుకుని పారిపోలేదు, నా కంపెనీలు నష్టాల్లోకి వెళ్లాయి, బ్యాంకులకు నేను వడ్డీతో సహా మొత్తం తిరిగి చెల్లించాను అని పేర్కొన్నాడు. విజయ్ మాల్యా జీవితాన్ని కేవలం ఒక వ్యాపారవేత్తగా చూడడం సరికాదు. అతను క్రీడలతోనూ, రాజకీయాలతోనూ, మీడియాతోనూ సన్నిహితంగా మమేకమయ్యాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు యజమానిగా ఉన్నాడు. ఫోర్స్ ఇండియా ఫార్ములా 1 రేసింగ్ టీంను కూడా కొనసాగించాడు. రాజకీయంగా 2002లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2010లో మరోసారి రాజ్యసభకు ఎంపికయ్యాడు. రాజకీయంగా కూడా తన ప్రభావాన్ని చూపించాలన్నదే ఆయన అభిమతం. కానీ ఆర్థిక కుంభకోణాలు అతని జీవితాన్ని పూర్తిగా కలవరపరిచాయి. ఎస్బీఐ మాల్యాను స్టాక్ మార్కెట్తో సంబంధాలు కలిగి ఉండకుండా నిషేధించింది. భారత కోర్టులు ఆయనకు చెందిన ఆస్తులను జప్తు చేశాయి. బెంగళూరులోని కింగ్ఫిషర్ హౌస్, ముంబైలోని విలాసవంతమైన అపార్ట్మెంట్లు, గోవాలోని బీచ్ విల్లాలు అయినా కూడా ఆయన దెబ్బతినలేదు. బ్రిటన్ లో ప్రస్తుతం ఆయన లీగల్ స్టే కోసం పోరాడుతున్నారు. యూకే కోర్టు కేసులు కొనసాగుతూనే ఉన్నాయి.
2025లో కూడా ఈ వ్యవహారం పూర్తి కాకపోవడం ఒక నైతిక ప్రశ్నగా నిలిచింది. దేశం నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకుని వెళ్లిన వ్యక్తులు దేశం లోపలే వేలాది కోట్ల స్కామ్లు చేసేవారు. వారి విషయంలో చట్టం ఎందుకు నెమ్మదిగా స్పందిస్తోంది అనే చర్చ మొదలైంది. మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాల్యా మీద పోస్టులు, డిబేట్లు జరుగుతూనే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫారాల ద్వారా అతని జీవితంపై డాక్యుమెంటరీలు కూడా వచ్చినాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. విజయ్ మాల్యా కథను ఒక పాఠంగా చూడాలి. వ్యాపారంలో విజయం సాధించినా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే అది ఎంతటి పరాభవానికి దారి తీస్తుందో ఇది ఉదాహరణ. ఒక వ్యక్తి బ్రాండ్గా ఎదిగిన తర్వాత అది తిరిగి ఎలా విఫలమవుతుందో మాల్యా ఉదాహరణ. బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు, ప్రభుత్వాల పాత్ర, వ్యాపారవేత్తల నైతిక బాధ్యతలు. ఈ కథ ముగిసినప్పటికీ నేటి యువత, వ్యాపారవేత్తలు, పాలకులు దీని నుంచి ఎంతో నేర్చుకోవాలి. విజయ్ మాల్యా ఒక దారుణ ఉదాహరణ. ఒక శ్రేణి విజయాలు పొందిన అనంతరం వచ్చిన ఒడిదుడుకులు అతని జీవితగాథ మన దేశం ఆర్థిక చరిత్రలో శాశ్వతంగా చెరగని ముద్ర వేసింది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.